న్యూస్ త్రీ పీపుల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నా నమస్కారం. న్యూస్ త్రీ సరదా వార్తలకు స్వాగతం సుస్వాగతం. తెలుగు యువత కోసం సినీ వార్తలు కలెక్ట్ చేసి తీసుకుని వచ్చేసాం. ఈ వారం వార్తలు వేడివేడిగా ఉన్నాయి. సో ఈ చల్లని వెదర్లో వేడివేడి వార్తలు వింటూ కాలక్షేపం చేసేయండి. అలాగే ఒక 2K లైక్స్ టార్గెట్ ఇచ్చేస్తున్నాము, పూర్తి చేస్తారని మా మనవి. ముందుగా హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ ఇంకా రానట్టే అంటున్న టాలీవుడ్ సర్కిల్స్. స్పిరిట్ మూవీ షూటింగ్ మొదలు. పగడ్బందీగా ప్లాన్ చేస్తున్న వంగమామ. తమనన్నని దూరం పడుతున్న గురూజీ. కారణమేంటో తెలియక గజిబిజి. ఇలా చాలా వార్తలున్నాయి. వీడియో ఎండ్ వరకు చూసేయండి. మొదటగా ఎన్బీకే 111 దగ్గరికి వచ్చేస్తే వీరసింహారెడ్డితో హిట్ కొట్టిన కాంబినేషన్. బాలకృష్ణ గారు, గోపిచంద్ మల్లేని గారు మరోసారి ఒక హిస్టారికల్ మూవీ కోసం కొలాబరేట్ అవ్వబోతున్నారు. ఎప్పుడో అనౌన్స్మెంట్ అయిన ఈ మూవీ ఓపెనింగ్ సెరమనీ రీసెంట్ గా జరిగింది. ఈ సందర్భంగా మూవీకి రిలేటెడ్ గా ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో బాలకృష్ణ గారి లుక్స్ అయితే ఓ మాస్ అన్నట్టుగా ఉన్నాయి. అందులోని పైరట్ గెటప్ అయితే క్యాక్ అంతే. కానీ ఒకటే కొట్టేస్తుంది. పోస్టర్ బట్టి చూస్తే మేబీ ఇందులో మళ్ళీ బాలకృష్ణ గారు డ్యూయల్ రోల్ అయితే ప్లే చేయబోతున్నారేమో అనే డౌట్ అయితే ఉంది. ఒకవేళ ఫాదర్ అండ్ సన్ రోల్ అన్నట్టయితే అవి రెండు బాలకృష్ణ గారే ప్లే చేస్తున్నారన్నట్టయితేనే ప్రాబ్లం. యంగర్ వర్షన్ వేరొక యంగ్ యాక్టర్ తో కానిచ్చేస్తే చాలా మంచిది. ఎల్డర్ గెటప్ బాలేబాబు గారు చేస్తే ఇంకా బాగుంటుంది. లేదు, రెండు ఏజ్డ్ గెటప్సే, ఇద్దరు బ్రదర్స్ అంటే మాత్రం పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఫాదర్ అండ్ సన్ అంటే మాత్రం ఇప్పటికే చాలా విసిగిపోయారు జనం. ఇది కొంచెం గుర్తుపెట్టుకుంటే మంచిది. మరి చూడాలి గోపిచంద్ మల్లేని గారు ఏం ప్లాన్ చేశారు అనేది. ఈ మూవీకి బాలయ్య బాబు గారి కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ పెట్టబోతున్నారట. ఆల్సో ప్రీవియస్ గా 3 బ్లాక్ బస్టర్స్ కొట్టిన తర్వాత మరోసారి నయనతార గారు, బాలకృష్ణ గారు జోడీ కట్టబోతున్నారు ఈ మూవీతోని. ఈ సినిమాతో మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేస్తే అదే హ్యాపీ అనుకోండి. అయితే ఈ సినిమాతో పాటు ఇంకొక సినిమా కూడా పూజా సెరమనీ అయితే పూర్తి చేసుకుందన్నమాట ఈ వారంలోని. ఆ సినిమానే స్పిరిట్. అనౌన్స్మెంట్ అయిన చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కింది. పూజా సెరమనీకి చిరంజీవి గారు కూడా వచ్చేసారన్నమాట. అయితే ఈ మూవీ షూటింగ్ కూడా మొదలైపోయిందండోయ్. కానీ సందీప్ రెడ్డి వంగ గారు మాత్రం ప్రభాస్ గారి ఫొటోస్ ఏవి బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే పూజా సెరమనీకి మన డార్లింగ్ కూడా వచ్చారట, కానీ ఆయనని ఫొటోస్ నుంచి అవాయిడ్ చేశారట. అంటే లుక్ బయటికి రాకుండా వంగ గారు జాగ్రత్త పడుతున్నారు. ఫస్ట్ లుక్ రిలీజ్ అయినంత వరకు ఈ సినిమాకి సంబంధించి లుక్ ఏది బయటకు రాదనుకుంటాను. పైగా ఈ మూవీలోని ప్రభాస్ గారు మొత్తం 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నారని టాక్ అయితే రన్ అవుతుంది. మరి వంగ గారు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియాలంటే మనం వెయిట్ చేసి చూడాలంతే. ఇదిలా ఉంటే ఒక సినిమా షెల్వ్ అయిపోతుందని ట్విట్టర్లో తెగ గోల రన్ అవుతుంది. అదేంటంటే టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ ని దున్నేసిన సినిమా దేవర. నియర్లీ 500 కోట్ల వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయ్యింది సినిమా. కానీ పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి పార్ట్ 2 షెల్వ్ అయిపోయిందని ఒకటే మ్యూజిక్. ఈ రూమర్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మేకర్స్ ఈ సినిమా రిలీజ్ అయిన 1 ఇయర్ సందర్భంగా పార్ట్ 2 ఉంటుంది అని ఒఫీషియల్ గా చెప్తూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు పార్ట్ 2 షెల్వ్ అయిపోయిందని న్యూస్ అయితే మొదలయ్యింది. ఈసారి రిపోర్ట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అంటున్నారు. పక్కా షెల్వ్ అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే కొరటాల శివ గారు వేరే స్టార్స్ తో మూవీ తీయాలనుకుంటున్నారట. కానీ వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. నాని, విజయ్ దేవరకొండతోనైనా మూవీ తీద్దాం అనుకుంటే వాళ్ళు కూడా ఫుల్ లైనప్ తోని బిజీగా ఉన్నారు. పైగా బయట ఎలాంటి టాక్ రన్ అవుతుందంటే కొరటాల శివ గారితో మూవీ తీయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈవెన్ ఎన్టీఆర్ గారు కూడా దేవర 2 మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో అబద్ధమో తెలీదు, కానీ ఒకవేళ నిజం కాదు అంటే వెంటనే మూవీ టీం రెస్పాండ్ అయితే మంచిది. ఎందుకంటే ఈ న్యూస్ వల్ల సినిమా మీద నెగిటివిటీనే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. అయితే దేవరా రూమర్స్ మధ్య ఇరుక్కుంటే ఇంకొక సినిమాకి మాత్రం హైప్ బీభత్సంగా పెంచేస్తున్నారు. అదే ఎన్టీఆర్ నీల్. ఈ సినిమాలో మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేని ఒక కొత్త ఎన్టీఆర్ గారిని చూడబోతున్నారని మైత్రి రవిశంకర్ గారు చెప్తున్నారు. నీల్ గారు ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా చూపించలేనంత పర్ఫెక్ట్ గా ఎన్టీఆర్ గారిని ప్రెజెంట్ చెయ్యబోతున్నారంటూ హైప్ తెగ పెంచేస్తున్నారు. ఆల్సో వస్తున్న టాక్ ప్రకారం వారణాసి మూవీ లాగే ఈ మూవీకి సంబంధించి టైటిల్ గ్లిమ్స్ ని కూడా రిలీజ్ చేయాలని చెప్పి ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఈవెంట్ పెడతారో లేదో తెలియదు, కానీ సూన్ ఈ మూవీ నుంచి అప్డేట్స్ అయితే ఉంటాయని కన్ఫర్మ్ చేసేశారు రవిశంకర్ గారు. అయితే బయట ఈ మూవీ టైటిల్ డ్రాగన్ అవ్వచ్చు అని మాట్లాడుతున్నారు కదా. డ్రాగన్ అనేది కేవలం వర్కింగ్ టైటిలేనట. ఇంకా టైటిల్ అయితే కన్ఫర్మ్ చెయ్యలేదట. టైటిల్ గురించి ఇంకా డిస్కషన్స్ లోనే ఉన్నారట. ఈ విషయం కూడా కన్ఫర్మ్ చేసేశారు. పాపం ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఫుల్ ఆకలి మీద ఉన్నారు అసలుకే. వాళ్ళ ఆకలి తీరాలంటే ఈ మూవీ నుంచి మాత్రం అప్డేట్ రావాల్సిందే. మీరేమంటారు కామెంట్స్ లో చెప్పండి. అయితే తమనన్న త్రివిక్రమ్ గారి కాంబినేషన్ బీభత్సంగా హైలో ఉంది.
ఎందుకంటే 'అరవింద సమేత'తో మొదలైన ఈ కాంబినేషన్ 'గుంటూరు కారం' వరకు వరుస పెట్టి చార్ట్ బస్టర్స్ ఇస్తూనే ఉన్నారు. ఈ కాంబినేషన్ ఇలానే కంటిన్యూ అవుద్ది అనుకుంటే త్రివిక్రమ్ గారు కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్‌తో కొలాబరేట్ అవుతున్నారు అని టాక్ వినిపిస్తుంది. త్రివిక్రమ్ గారు 'వెంకీ మావ'తో చేస్తున్న మూవీకి 'యానిమల్', 'అర్జున్ రెడ్డి' ఫేమ్, 'హర్షవర్ధన్ రామేశ్వర్' గారు మ్యూజిక్ అందిస్తున్నారట. ఇంకా ఎన్టీఆర్ గారితో తర్వాత తీయబోయే 'గాడ్ ఆఫ్ వార్'కైతే అనిరుద్ గారిని తీసుకోవాలనుకుంటున్నారట. అంటే త్రివిక్రమ్ గారు తమనన్నా విడిపోతున్నారా? తమనన్నని వదిలేసారా? వాళ్ళిద్దరి మధ్య గొడవలేమైనా జరిగాయా అని సోషల్ మీడియాలో ఒకటే రచ్చ జరుగుతుంది. కానీ ఇవేవీ నిజాలు కాదు. కేవలం క్రియేటివ్ డెసిషన్స్ మాత్రమేనట. కాంబినేషన్ కుదరాలే కానీ వీళ్ళిద్దరూ మళ్ళీ కొలాబరేట్ అవుతారట. సో ఆ రూమర్స్‌కైతే ఫుల్ స్టాప్ పెట్టేశారు. త్రివిక్రమ్ గారి గురించి ఎలాగో మాట్లాడేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సుకుమార్ గారి దగ్గరికొచ్చేద్దాం. సుకుమార్ గారు నెక్స్ట్ 'రామ్ చరణ్' గారితో కొలాబరేట్ అవుతున్నారన్న విషయం మనకి తెలిసిందే. అయితే ప్రీవియస్‌గా ఈ సినిమా 'రంగస్థలం' లాగే 90స్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందేమో అని న్యూస్ అయితే రన్ అయ్యింది. ఎందుకంటే 'రంగస్థలం' తర్వాత 'పుష్ప' మూవీ కూడా ఆ టైమ్ లైన్‌లోనే రన్ అయ్యింది కాబట్టి. ఆల్సో ఇంకొక న్యూస్ కూడా వినిపించింది. కౌబాయ్ స్టైల్‌లో కూడా ఉండొచ్చేమో అని. బట్ ఇప్పుడు వస్తున్న స్ట్రాంగ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ఆ 2 టైమ్ లైన్స్‌లోనే ఉండదట. ఈ సినిమా కంప్లీట్‌గా 20స్ టైమ్ లైన్‌లోనే ఉంటుందట. 'రామ్ చరణ్' గారికి తగ్గట్టుగా ఒక మంచి యాక్షన్ స్టోరీని ప్లాన్ చేసుకున్నారట సుకుమార్ గారు. 'రంగస్థలంలో' ఉండే మ్యాజిక్‌ని మళ్ళీ రీక్రియేట్ చేయడం కష్టం గానీ, ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ఇస్తే అదే హ్యాపీ మనకి. మీరేమంటారు? కామెంట్స్‌లో చెప్పండి. అయితే 'జైలర్ 2లోని మన బాలకృష్ణ గారు ఎక్స్‌టెండెడ్ క్యామియోని రిజెక్ట్ చేశారని ప్రీవియస్‌గా సరదా వార్తల ఎపిసోడ్‌లో అయితే మాట్లాడుకున్నాం. అయితే ఆ ఎపిసోడ్‌లోనే ఇంకొక మ్యాటర్‌ని కూడా మెన్షన్ చేశాను. ఆ రోల్ కోసం ఇంకొక తమిళ్ యాక్టర్‌ని అప్రోచ్ అవుతున్నారు అని. ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం ఆ రోల్ కోసం విజయ్ సేతుపతి గారిని అప్రోచ్ అయ్యారని అంటున్నారు. అంటే 'జైలర్ 2లోని ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం విజయ్ సేతుపతి గారిని అప్రోచ్ అయ్యారట. మాక్సిమం బాలకృష్ణ గారు మిస్ చేసుకున్న రోలే అని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మరి చూడాలి. మూవీ చూస్తే గాని మనకైతే ఆ క్లారిటీ రాదు. ఇదిలా ఉంటే లోకేష్ కనగరాజు గారి పరిస్థితి ఏమైందో అర్థం కావట్లేదు మామ. 'కూలీ' మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్‌గా పెర్ఫార్మ్ చేసినా సరే, సినిమా వల్ల లోకేష్ కనగరాజు గారి మీద ఒక బ్లాక్ మార్క్ అయితే పడిపోయింది. 'ఖైదీ 2తో కమ్‌బ్యాక్ ఇస్తారు అని అనుకుంటే, ఆ సినిమా కాకుండా 'లోకి మామ' వేరే యాక్టర్స్‌కి స్క్రిప్ట్ అయితే నరేట్ చేస్తున్నారని న్యూస్ తెగ వినిపించింది. ఎల్‌సీయూని కాస్త పక్కన పెట్టి, మళ్ళీ రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారికి కథని నరేట్ చేశారని న్యూస్ అయితే వచ్చింది. బట్ అక్కడి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాలేదు. ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం 'లోకి మామ' తెలుగు స్టార్స్‌లో ఒకరితోనే కొలాబరేట్ అవుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు ఇలా బిగ్ స్టార్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ మాకేమనిపిస్తుందంటే 'లోకి మామ' తన మీదున్న బ్లాక్ మార్క్ పోగొట్టుకునే ప్రాసెస్‌లోని ఎల్‌సీయూ మీద ఉన్న హైప్ తగ్గిచ్చేస్తున్నారేమో అనిపిస్తుంది. మీరేమంటారు? కామెంట్స్‌లో చెప్పండి. అయితే ఈ ఆడియో రికార్డ్ చేస్తున్న టైంకి 'అఖండ 2 తాండవం' నుంచి ఒక చిన్న టీజర్ అయితే రిలీజ్ అయ్యింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఈ చిన్న టీజర్‌ని రిలీజ్ చేశారు. నాకైతే ఇంక థియేటర్‌లో చూడడమే అని అనిపించింది. అక్కడ ఇంప్రెస్ చేస్తే అదే చాలు. యాస్ ఆఫ్ నౌ ఈ మూవీ మీద మంచి బజ్జే ఉంది గానీ, ఆఫ్‌లైన్‌లో కూడా మంచి బజ్జే ఉంది. కాకపోతే బ్లాక్ బస్టర్ సీక్వెల్‌కి ఉన్నంత హైప్ అయితే కనిపించట్లేదు. సో వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా ఇంపార్టెంట్. మూవీ రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం పార్ట్ 1కి డబుల్ కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. చూడాలి మరి మూవీ రిజల్ట్ ఏమవుతుందో అనేది. పెద్ద పెద్ద టాపిక్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు చిన్న టాపిక్స్ ని కవర్ చేసేద్దాం. పూరి జగన్నాథ్ గారు, విజయ్ సేతుపతి గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ షూటింగ్ అయితే పూర్తయిపోయింది. సూన్ అప్డేట్స్ కూడా మొదలైపోతాయట. 2026 సమ్మర్ కి ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. నాగ చైతన్య గారు అలాగే కార్తిక్ దండు గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ యొక్క టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ఒక ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. టైటిల్ వచ్చేసి 'వృషకర్మ' అని పెట్టారన్నమాట. ఇదొక అడ్వెంచరస్ థ్రిల్లర్. విరూపాక్షలానే ఈసారి కూడా మరొక బ్లాక్ బస్టర్ కొట్టేస్తారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ప్రశాంత్ వర్మ గారు ఒక యానిమేటెడ్ మూవీ తీయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారట. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. ఇది విన్నాక జనం మాత్రం అనౌన్స్మెంట్లే కానీ సినిమాలు రిలీజ్ చేయవా అన్నా ముందు అనౌన్స్ చేసిన ఆ మూవీస్ ని రిలీజ్ చెయ్యు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ కామెంట్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాలంటే వర్మ గారి కాంపౌండ్ నుంచి అనౌన్స్ చేసిన మూవీస్ రిలీజ్ అవ్వాలి. అప్పుడెప్పుడో అనౌన్స్ అయిన నిఖిల్ గారి స్వయంభూ మూవీ రిలీజ్ డేట్ ని రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీని 13th Feb 2026 కి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ కోసం చెప్పడానికి ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారన్నమాట. టీం ఎంత హార్డ్ వర్క్ చేశారో ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. హోప్ ఆ వర్క్ కి తగ్గట్టుగా రిజల్ట్ కూడా వస్తే అదే హ్యాపీ.
ఇంకా సాంగ్స్ రిలీజ్ చూసుకుంటే 'రాజాసాబ్' నుంచి అలాగే 'అనగనగా ఒక రాజు' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. 2 ఓకే పర్లేదన్నట్టుగా అనిపించాయి. లూప్‌లో వినే కొద్దీ ఏమైనా ఎక్కుతాయేమో చూడాలి. అయితే ఈ 2 సినిమాలు సంక్రాంతికే రిలీజ్ అవ్వబోతున్నాయన్నమాట. ఇంకా ఓటీటీ రిలీజ్‌లు చూసుకుంటే 'రవితేజ' గారి 'మాస్ జాతర' మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అలాగే ది మోస్ట్ హైప్డ్ 'స్ట్రేంజర్ థింగ్స్' సిరీస్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. మాక్సిమం ఈ వారంలో వచ్చిన అన్ని వార్తలు కవర్ చేసేసాము. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కొత్త వార్తలతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాము. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది కాబట్టి డెఫినెట్‌లీ లైక్ చేసి, మీ సర్కిల్‌లో ఎవరైనా ఫిల్మ్ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.